హమ్మయ్య! కేజ్రీవాల్ సారు జర శాంతమయ్యిండు. ఈడీ మీద, మోడీ మీద బగ్గా ఫైరింగ్లున్న కేజ్రీ సారు కొంత కూల్ అయినట్లేగా అనిపిస్తున్నాడు. అవేవో సామాన్లు పంపించి సతాయిస్తుండ్రట కదా సార్‌ను. ఎనిమిదో సామాన్లకు సార్ చిన్నపాటి క్లారిటీ ఇచ్చిండు. ఊకే రావాలే రావాలే అని పిలిస్తే ఏం చేస్తాం? ఒకసారి పొయ్యొస్తా అని డిసైడ్ అయిండట. మెట్టు మీద కూర్చొని బేజారయ్యే బదులు మెట్టు దిగి మెల్లగా కలిసిపోవడం మంచిదనుకుండో ఏమో కేజ్రీవాల్ సారు. ఈడీ గుమ్మడి పండు అనుకుంటా లిక్కర్ కేసులో హాజరేసుకోవాలని కొన్ని రోజుల సంది కేజ్రీవాల్ సార్కు సామాన్ల మీద సమన్లు పంపిస్తుంది ఈడీ. సిసోడియా వచ్చినాడు, ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళు వచ్చినారు, నువ్వు ఓసారి మెరుపు తీగ లెక్క హాజరేసుకొని పో అని ఎంత చెప్పినా సార్ పట్టించుకోలేదు. ఈడీ పంపిన సమన్ల పేపర్లను తీసి చెత్తబుట్టల పడేసిండు. ఇప్పటికీ 8 సార్లు వచ్చినాయి ఆ సమన్లు. సమాన్ల పేరు చెప్పి పిలిపిస్తారు. ఆడికి పోయినాక మెల్లగా అరెస్ట్ చేస్తారు. ఆ లేశాలు నాకు తెలివయ్యా అని ఇన్ని వద్దులు చెప్పుకుంటూ వచ్చిండు కేజ్రీ సారు. వాళ్ళు ఎన్ని సమన్లు పంపినా బాసన్లు పంపినా ఇనేదే లేదని జరుపుకుంటూ వస్తుండు. మరి అంత బెట్టు మీద కూర్చున్న ఆయనకు సడన్ గా ఏమనిపించిందో, లేక కథ మించిపోయింది గాని మొత్తానికి హాజరేసుకుంటా అని ఈడీకి లెటర్ కొట్టిండు. అసలు నోటీసులు పంపించుడే పెద్ద తప్పు. కానీ ఏం చేస్తాం, ఒక తీరుగా గెలవకుండా తలుగుతుండ్రని 12వ తారీఖు తర్వాత కలుస్తా అని మాట ఇచ్చిండట. అయితే ఆన్లైన్ లో మాత్రమే కలుస్తా చూడుండ్రి, ఇంతకంటే వేరే ఏం చెయ్యలేను అని చెప్పిండట. చూడాలే మరి ఈడీ ఏమంటదో.